ఈరోజు మనం మన సిడ్డని టెస్ట్ చేస్తాం గైస్. పదండి, ఏదో రివార్డ్ వచ్చింది లాస్ట్ టైం అనుకుంటా. అచీవ్మెంట్స్ దేనికి వచ్చినాయి? నాకు తెలిసి సిడ్డలకి వచ్చి ఉంటాయి గైస్ అచీవ్మెంట్స్. మీకు చెప్పాను కదా నా దగ్గర 12 ఎనర్జీ సిడ్డలు ఉండేదని. ఇప్పుడు నేను దాన్ని 16 ఎనర్జీ చేసుకున్నాను అనమాట. దైవ కారణం 15 స్కౌట్ మిక్స్. సరే గైస్, ఇప్పుడు మనం దీంతో ఒక మ్యాచ్ గెలిచి MVP రావడానికి ట్రై చేద్దాం. పోదాం. ఫస్ట్లో మినీ గన్స్ పెట్టుకున్నాను గైస్, కానీ దానివల్ల నాకు ఎందుకో కానీ గార్డియన్స్ ఇంతో ఇట్లా వస్తే చాలా ప్రాబ్లం అనిపించింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్. నేను మీకు సిడ్డల్ని అప్గ్రేడ్ చేయించినప్పుడు వీడియో పెట్టలేకపోయాను, కానీ నేను నెక్స్ట్ రీవోకర్ 10 కొనేటప్పుడు మాత్రం పెడతాను గైస్ మీకు వీడియో. ఉంది దైవ కారణం దైవ కారణం యేసుస్. ఉందిగా దైవ కారణం. యేసు ఎక్కడున్నాడు సాంగ్ పాడతాడు గేజ్ ఆడవిడ. నేను ఎవరిని కించపరచట్లేదు గేజ్, జస్ట్ అదొక ఒకడే సాంగ్ పాడాడు. యేసు ఎక్కడున్నాడని పాడతాడు గేసాడు సాంగ్. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఐటమ్ సాంగులకి దేవుడి పేరు యాడ్ చేసేసి పాడేస్తారు గేస్. వాళ్ళు తీసుకురావడం కోసం వాళ్ళ దేవుడిని అలా వాడేసుకుంటున్నారు గేస్. చాలా తప్పు గేస్ అది. అయినా ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను గేస్? అవునండి, నేను పెద్ద రెడ్ ఫ్లవర్ని. నేను ఎప్పుడు ఏం మాట్లాడుతానో నాకే తెలీదు. నటరాజుకు స్త్రీ రూపా ఉందిగా ఇది యేసుస్. రిపోర్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అంట. వేసేద్దాం. ఉందిగా దైవ కారణం. అయ్యా ఆ సుజూంగ్ అని చంపేశాను. ఇంకొక కిల్. షిట్ బాయ్, షిట్ మ్యాన్, షిట్. ట్విలైట్. ఉందిగా దైవ కారణం. నటరాజుకు స్త్రీ రూపా. లెట్స్ గో. చెప్పాను కదా గైస్, వీటితో చాలా కష్టంగా వేసాను. రివోకర్ వచ్చింది ట్విలైట్. వీళ్ళని వేసేద్దాం. అవుట్లో ఎందుకు వేసేది? టచ్ పడట్లేదు. టచ్ పడవయా? నటరాజుకు స్త్రీ రూపం. నేత్రి అభినయ నేత్రి నటగాయత్రి. చూస్తుంటే నటదాత్రి నేత్రి అభినయ నేత్రి నటగాయత్రి. నేత్రి అభినయ నేత్రి నటగాయత్రి. మనసారా నేను సృష్టి. అట్లుంటుంది మనతోని. నేత్రి అభినయ నేత్రి నటదాయత్రి. మనసారా నేను తించేది నటదాయత్రి.
ఆ నటరాజుకు స్త్రీ రూపం. అమ్మయ్య, ఈ రౌండ్ని గెలిచాం గైస్. సేమ్ స్ట్రాటజిక్. నేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను సృష్టించే గాయత్రి. నేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను సృష్టించే అభినయ దాత్రి. నేత్రి నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను సృష్టించేది దాత్రి. యేసుస్ psychopath. If you are psycho, I am your doctor. బాగా విచిత్రంగా ఉంది కదా గైస్. నేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను సృష్టించే అభినయ దాత్రి. నేత్రి సృష్టించే జనదాత్రి. నేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా సృష్టించే జనదాత్రి. నేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను సృష్టించే జనదాత్రి. నేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను దృష్టించే జనదాత్రి. నేత్రి అభినయ నేత్రి వినయ. అమ్మయ్య, గెలిచాం గేస్ మ్యాచ్. నా ఓరియన్ అసలు నా సిగ్నల్ స్టార్టింగ్లో తీసేయడం వల్ల గెలిచాం. ప్లస్ వచ్చి నా ఓరియన్ మొత్తం సపోర్ట్ ఇచ్చేసింది గేస్. దాని పేరు తగ్గట్టే సపోర్ట్ ఇచ్చేమే కాబట్టి సపోర్ట్ ట్విలైట్ గాడ్ సపోర్ట్ సైకోపాత్. నేత్రి అభినయ నేత్రి జనదాత్రి మనసారా నిన్ను సృష్టించే ఈ జనదాత్రి. నాకెందుకో ఈ షార్మరాకి అలాగే వచ్చింది కదా చూస్తున్నాను. నాకెందుకు ఇది ఉంచుకుందాం అనిపిస్తుంది. వాడేద్దాం నేత్రి అభినయ నేత్రి నట గాయత్రి. గాయస్, నేను కొన్నిసార్లు వీడియోస్ పెట్టలేను. అలా పెట్టక ముందు నేను మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటాను ఇక్కడ నుంచి ఒక 2-3 డేస్ వీడియోస్ రావని. నేను అప్పుడప్పుడు బోర్ కొడితే ఇందులో ఎలాంటి వీడియోస్ అంటే రెసిపీ వీడియోలు కూడా పెడతా ఉంటాను గైస్. నేను ఇంట్లో తయారు చేసిన అందరికీ కడుపు మంచిగా చేసే రెసిపీస్ కావాలి కదా, కానీ నేను కడుపు మొత్తం పాడు చేసేసే రెసిపీలు తయారు చేస్తాను గైస్. అవి కుదిరితే చెప్తాను. మీరు కూడా ఇంట్లో చేసుకోకండి, అస్సలు చేసుకోకండి. ఇంట్లో బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ అచీవ్మెంట్ వచ్చింది. నేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను దృష్టించే జనదాత్రి. నేను ఒక టోర్నమెంట్ ఆడదాం గైస్. ఇప్పుడు టోర్నమెంట్ లెట్స్ గో. ఏదానికోండి జస్ట్ ఒక సాంగ్ అంతే. నాకు లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలో తెలియదు గైస్, కానీ నన్ను నేర్చుకుని మీకు స్ట్రీమింగ్ చేస్తాను గైస్ ఎప్పుడైనా. అంటే మా డాడీ నాకు అంత ఎక్కువసేపు ఫోన్ ఇవ్వడు. లైవ్ స్ట్రీమింగ్ అంటే గంటలు ఉంటుంది కదా.
ఇందాక కూడా వీడియో ఫుల్గా తీస్తాను గేస్, కానీ చూసుకుంటే నేను అంతా చేశాను కానీ రికార్డ్ బటన్ ఆన్ చేయడం మర్చిపోయాను గేస్. అంత పెద్ద రెడ్ ఫ్లవర్ని గేస్ నేను 3 అబ్బో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనుకుంటా గేస్, ఫ్రెండ్స్ కలిసి మ్యాచ్లోకి వచ్చినట్టున్నారు. నేత్రి అభినయ నేత్రి నటదాయత్రి. బో కిల్లర్ 1 2 3 4 5 1 2 3 4 5 ఏంటి గేస్ 1 2 3 4 5 ఏమన్నా నెంబర్లు అనుకుంటున్నాడా? ఓ కిల్లర్ 1 2 3 4 5. అబ్బో ఫ్రాగ్మెంట్ కంటే మ్యాక్సా? ఒరే రే 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 చాలా చాలా పాపరా రే. ఓకే మళ్ళీ కిల్లర్ 1 2 3 4 5 ల్యాన్స్ రీసారి. ఇది బాగా దోలెక్కువైంది గైస్ కిల్లర్ 1 2 3 4 5కి. ఉబ్బో అసలు ఏంటి గైస్ ఇది ఫైర్ అవట్లా నాకు, ఆడడం రావట్లేదు, నాకు ఆడడం రావట్లేదు. ఇదైనప్పుడు ఇదే ఏమైనా ప్రాబ్లమా? డ్రా. నేను ఆ కిల్లర్ 1 2 3 4 5 గైడెస్ చంపేసుకుంటున్నాను గేస్ అంతే. ఫార్చ్యూన్ టవర్స్ ఎబ్బిఓ అరేనా ఎబ్బియోన్ అరేనా ఎబ్బి అరే ఎడ్డి ఎబ్బి ఏంట్రా ఎడ్డి? అయ్యా స్టార్టింగే పడిపోయిందిగా. ఎబ్బియోనరేనా మళ్ళీ ఇడేనా? నేను రెచ్చగోకేస్తున్నాడు రా. ఈ భాగ్యానికి ఏం చేస్తా చూసావా? అన్నం పళ్ళాలు 2 ఇప్పుడు అన్నం కూర పిల్లలకు వండుతాను అనుకో దాగా అంతే ఉంటాయి, ఇంకేం ఉండవు. వీటి గురించి నేను కడిగాను అంటలేదు. మొన్నకు అమ్మాయి గారు దీన్ని చూసా కదా, అరస్టాండ్ కూడా కడగకుండానే నేను రోజు కడిగానని చెబుతున్నా. ఉన్నాయి కడిగానని పోయింది కదా సార్ మ్యాచ్. సరే ఫస్ట్ ఓరియోన్ పెట్టుకుంటే మనం మారుద్దాం చూద్దాం.
ఓకే రాను. సర్ప్రైజ్. అమ్మయ్య, ఆఖరికి డ్రా చేయగలిగాం గైస్ మ్యాచ్ని. ఈ మెక్టీ ఆడేసి మొత్తం పని మొత్తం చేసేసుకున్నాడు. అమ్మా ఏంటి చేసేది, ఫ్రాగ్మెంట్ గన్ 14, 10 అంత మ్యాక్స్ చేసేసుకున్నాడు వాడు స్లింగ్ షాట్కి. ఇలా పిన్ చేస్తున్నారు కేసీలు. 23 కిల్లులా, ఈయన బట్టి 22 కిల్లులా. అవ్వా ఎంత పాపరా ఇది. సరే గైస్, ఇంకా అంతే ఈ రోజుకి. సైనింగ్ ఆఫ్ డీమన్ సమ్రా. ఓకే బాయ్.